హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నీస్ నెస్ట్. ఇప్పుడు నేను క్లే గణేశాన్ని కలర్ఫుల్ గణేశాగా ఎలా మార్చుకోవాలో చూపిస్తాను. సో నేను లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి, మొత్తం వినాయక చవితి కిట్. అందులో మీకు ఈ క్లే గణేశాన్ని కూడా చూపించాను కదా. సో నేను ఆ గణేశాన్ని కలర్ఫుల్గా మార్చుకోవాలనుకుంటున్నాను. దానికోసం నేను ఫస్ట్ స్కిన్ కలర్ కోసం వాటర్ కలర్స్లో స్కిన్ కలర్ తీసుకుంటున్నాను. సో అది కొంచెం గట్టిగా అయిపోయి ఉంటే దాన్ని కొంచెం వాటర్తో వెట్ చేసుకొని ఫస్ట్ స్కిన్ కలర్ ఎక్కడెక్కడ అయితే ఉందో అక్కడ మనం వినాయకుడికి కోట్ చేసుకోవాలి, పెయింట్ చేసుకోవాలి. సో ఓన్లీ స్కిన్ ఎక్కడైతే విజిబుల్ అవుతుందో అక్కడక్కడ కొంచెం డార్క్గా వేసుకోవాలి అండ్ ఫుల్ బాడీని కొంచెం లైట్గా వేసుకోవాలి. సో నేను నెక్స్ట్ డ్రెస్ కోసం బ్రైట్ కలర్స్ తీసుకుంటున్నానండి, రెడ్, ఆరెంజ్, ఎల్లో, లైక్ దట్. సో ఫస్ట్ నేను తల పాగాకి రెడ్ కలర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే అది చాలా బ్రైట్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి రెడ్ కలర్తో నేను తలపాగాని కలర్ చేస్తున్నాను. సో ఆరెంజ్ కలర్ తీసుకొని నేను వినాయకుడి పంచ ఉంటుంది కదా, సో ఆ పంచకి నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. సో మోస్ట్లీ బ్రైట్ కలర్సే తీసుకున్నానండి నేను అన్నీ. అండ్ బ్లాక్ కలర్ వచ్చేసి బేస్కి, అంటే కింద ఉంటుంది కదా, సో అది బ్లాక్ కలర్ కోట్ చేసుకుంటున్నాను. అండ్ మొత్తం అయిపోయాక ఇక్కడ డిజైన్ కూడా ఉంది, సో ఆ హోల్స్లో కూడా గ్యాప్ లేకుండా వేసుకోవాలి. నెక్స్ట్ నేను గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను. ఈ గోల్డ్ కలర్తో మనం హైలైట్ చేసుకోవాలి. జ్యువెలరీ ఉంటుంది కదా, సో సన్న బ్రష్ తీసుకోవాలండి దీనికి. దాంతో జ్యువెలరీ అంతా గోల్డ్ కలర్తో కలర్ చేసుకోవాలి. అండ్ మొత్తం చైన్ అవన్నీ ఉంటాయి కదా, సో అదంతా మనం దీంతో చేసుకోవాలి. అది సన్నగా ఉంటుంది కాబట్టి మనం దీనికి సన్న బ్రష్ తీసుకోవాలన్నమాట. అండ్ ఇది అంతా అయిపోయాక చేతిలో నామాలు లాగా ఉంటాయి కదండి, సో దానికి కూడా నేను గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను. సో బోత్ సైడ్స్, ఆ చేతిలో ఈ చేతిలో ఉన్నాయి కదా, సో ఆ రెండింటికి నేను గోల్డ్ కలర్ వేసేసుకున్నాను. అంతేకాకుండా చేతికి కడియాలు కూడా. అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ తీసుకొని నేను పైన కండవా ఉంటుంది కదా వినాయకుడికి, సో ఆ కండవా వచ్చేసి నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నా. ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ బాగుంటుంది అని అనిపించింది అండ్ ట్రెడిషనల్గా కూడా ఉంటుంది కాబట్టి, సో రెడ్ ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ తీసుకుంటున్నాను. అండ్ పంచ ఏమో ఆరెంజ్ కలర్ అండ్ పైన కండవా ఏమో ఎల్లో కలర్తో తీసుకుంటున్నాను. సో నేను దాన్ని హైలైట్ చేసుకుంటున్నాను. ఎల్లో కలర్ కొంచెం లైట్గా ఉంటుంది కాబట్టి డబల్ కోట్ వేసి దాన్ని కొంచెం డార్క్గా చేశాను. నెక్స్ట్ ఆ కండవ కిందకి ఏలాడుతున్నట్టు ఉందండి సైడ్స్, సో దానికి కూడా నేను ఎల్లోతో కొంచెం హైలైట్ చేస్తున్నాను దాన్ని కూడా. సో ఫస్ట్ ఆరెంజ్ వేసాను, తర్వాత దానికి ఎల్లో కలర్ వేస్తున్నాను. సో కొంచెం ఆరెంజ్ ఎల్లో షేడ్ లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేను వైట్ కలర్ తీసుకుంటున్నాను. దేనికంటే మెడలో జన్యం ఉంటుంది కదా, సో దానికి నేను వైట్ కలర్ వేస్తున్నాను అనమాట. సో అది వైట్ కలర్ హాఫ్ సైడే కనిపిస్తుంది, సో దానికి వైట్ కలర్ వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా అయిపోయాక మనం కింద బేస్ ఉంటుంది కదా, సో ఆ బేస్కి కూడా గోల్డ్ కలర్తో నేను హైలైట్ చేసుకుంటాను. అండ్ తలపాగా ఉంది కదండి, సో ఆ తలపాగాకి కూడా గోల్డ్ కలర్ వేసి హైలైట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో జస్ట్ ప్లెయిన్ రెడ్ కలర్లో ఉంది కదా, సో దాన్ని హైలైట్ చేస్తే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ కింద బేస్కి డిజైన్ వచ్చింది, సో ఆ డిజైన్ని నేను గోల్డ్ కలర్ వేసుకొని హైలైట్ చేస్తున్నా. సో ఇలా ఎక్కడైనా డిజైన్ ఉన్నప్పుడు దానికి కింద బేస్ కోటింగ్ బ్లాక్ వేసి దాన్ని గోల్డ్ కలర్తో హైలైట్ చేస్తే ఆ డిజైన్ బాగా ఎలివేట్ అవుతుంది అండ్ చాలా బాగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది కూడా చూడడానికి. సో ఇదంతా వేసినాక అది ఒక మంచి సింహాసనం లాగా కనిపిస్తుంది బ్లాక్ మీద గోల్డ్ వేసేటప్పటికి. సో చూడండి నేను ఎలా హైలైట్ చేస్తున్నానో, ఆ పైన డిజైన్ వరకు మాత్రమే మనం గోల్డ్ కలర్తో హైలైట్ చేసుకోవాలి. సో లోపలంతా బ్లాక్ కలరే ఉంటుంది, ఓన్లీ ఆ డిజైన్ మాత్రం గోల్డ్ కలర్తో వేసుకుంటే సో ఇలా ఎలివేట్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను రెడ్ కలర్ తీసుకుంటున్నానండి. రెడ్ కలర్ ఎందుకంటే వినాయకుడి బొట్టు అండ్ చేతిలో ఓం అని ఉంటుంది కదండీ! సో, దానికి నేను రెడ్ కలర్ వేసుకుంటున్నాను. అంతేకాదు ఇంకా వినాయకుడికి హ్యాండ్స్‌కి నెయిల్ పాలిష్ ఉంటుంది కదా! సో, ఆ నెయిల్ పాలిష్‌కి కూడా మనం రెడ్ కలర్‌తో కవర్ చేసుకోవచ్చు. సో, ఓంకి కూడా నేను రెడ్ కలర్ వేస్తున్నాను. యాక్చువల్‌గా అది ఫస్ట్‌లో ఉంది. బట్ నేను స్కిన్ కలర్ ఏసేసరికి అది కొంచెం లైట్ అయిపోయింది. సో, దానికోసం నేను దాన్ని మళ్ళీ ట్రేస్ చేస్తున్నా అనమాట. సో, అది హైలైట్ అవుతుంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వినాయకుడి నెయిల్స్ ఉంటాయి కదా! సో, నెయిల్స్‌కి నెయిల్ పాలిష్ ఏస్తున్నా అనమాట. సో, కాళ్ళకి కూడా అలాగే ఉన్నాయి. సో, కాళ్ళకి కూడా నేను నెయిల్ పాలిష్ ఏసేసుకున్నాను. సో, చూసారు కదండీ! ఇలా నేను నా క్లే గణేశుడిని కలర్‌ఫుల్‌గా మార్చుకున్నాను. సో, మీకెలా నచ్చింది? నేను ఈ వీడియో ఇలా చేయడం మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ యూస్‌ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Keep smiling. Thank you.